ఈనాటి రౌండ్ టేబుల్ సమావేశానికి బీసీ రౌండ్ టేబుల్ సమావేశానికి విచ్చేసిన ముఖ్య అతిథిగా విచ్చేసిన కవితక్క గారికి, అదేవిధంగా యూపీఎఫ్ నాయకులు బొల్లా శివశంకర్ గారు, హరి గారు మరియు నా తోటి ప్రతి కుల సంఘ నాయకులు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా కుర్మ సంఘం గురించి నేను ఒక 4 విషయాలు చెప్తానక్క. కుర్మలు తెలంగాణ రాష్ట్రంలో సుమారుగా 40 లక్షల మంది ఉన్నారని చెప్పేసి రాష్ట్ర సంఘం 5 సంవత్సరాల కిందనే లెక్కలు చేయడం జరిగింది. అటువంటి అంత సంఖ్యలో ఉన్న కుర్మలు కూడా ఏ రోజు కూడా ఎవరికి హాని తలపెట్టకుండా కేవలం వారి యొక్క కులవృత్తి అయినటువంటి గొర్రెలను మేకలను మేపుకుంటూ వారి యొక్క జీవనం గడుపుతూ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి అందరికి కూడా మాంసాన్ని అందించేటువంటి వృత్తి అక్కది. అదేవిధంగా ఈ రోజున కొండలు గుట్టలన్నీ కూడా మాయమవుతున్నాయి, రియల్ ఎస్టేటు, అదేవిధంగా అడవులన్నీ కూడా మాయమవుతున్నాయి. కానీ అందులో కూడా గొర్రెల పెంపకము మరియు మేకల పెంపకం కూడా ఇతర వాళ్ళందరూ కూడా వస్తున్నారు. కాంపిటీషన్ ఓకే, మీకు ఆదనం అందరూ చేసుకోవచ్చు కులవృత్తులు అన్నిట్లలో. కానీ ముఖ్యంగా కుర్మ కులస్తులకు ఏదైతే షెడ్లు వేస్తున్నారో వాళ్ళకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి సబ్సిడీ మాత్రం మా కులస్తులకు ఇవ్వాలని నా మొదటి డిమాండ్ అక్క. అదేవిధంగా ఈరోజు కుర్మ కులస్తులు అందరూ కూడా మీకు రుణపడి ఉంటారు. ఎందుకంటే ఏ రోజు కూడా కుర్మ కులస్తుల గురించి కానీ ఎక్కడ కూడా ఎవరు ప్రస్తావించలే. అటువంటి ఏదైతే శాసన మండలిలో మీరు మా కుర్మ కులస్తులు అని మాట్లాడినప్పుడు మా ఇంటి ఆడపడుచు మీరు అయినారక. ఎందుకంటే ఏ రోజు కూడా మా శాసనసభ్యులు ఉన్నారు మరియు ఎమ్మెల్సీలు అయినారు, కానీ ఎప్పుడు కూడా కుర్మ కులస్తుల గురించి ఇంత గట్టిగా మాట్లాడలేదు. కాబట్టి ఆ విషయంలో మీ అందరం కూడా మీ వెంటనే ఉంటాము. అదేవిధంగా మాకు కూడా చాలామంది మా కులస్తులందరూ కూడా ఏదైతే నిర్ణయం తీసుకున్నారో చాలా బాగా తీసుకున్నారో అక్కడ స్టాండ్ కూడా బాగుంది. ఎందుకంటే అంత గట్టిగా మాట్లాడుతున్నటువంటి లీడర్ వెనుక మనం ఉంటే మన వాయిస్ కూడా ముందుకు వస్తుంది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అది చాలా బూస్టప్గా ఉంది. అదేవిధంగా రాబోయే స్థానిక సంస్థల్లో ఎక్కడెక్కడైతే మా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రాజకీయంగా ఫస్ట్ టైం అరంగేట్రం చేస్తున్న వాళ్ళకు కూడా మా వాళ్ళంతా కూడా కొద్దిగా భయస్తులు. ఎందుకంటే డబ్బులు పొదుపు చేయడం తెలుసు కానీ ఎట్లా ఖర్చు చేయాలి, ఎందుకు ఖర్చు చేయాలి, మనకెందుకు ఈ రాజకీయం అని అనుకునే వాళ్ళు. కాబట్టి ఇప్పుడు మీరు ఏదైతే 42% మనం అనుకున్నటువంటి సాధించినామో ఈ రోజున కులాల ప్రతిపత్తి మీద అందరికి కూడా వస్తున్నటువంటి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ముందుగా ఉన్నారు. యువకులందరూ చదువుకుంటున్నారు. కాబట్టి అటువంటి కాడ మా వాళ్ళందరికీ సహకారం అందించి సీట్లు కూడా మీరు ఇప్పించాలక. అదేవిధంగా ఇంకొక చిన్న విషయము, రాబోయే 3వ తేదీ మీరు శాసన మండలిలో మాట్లాడుతూ దొడ్డి కొమరయ్య విగ్రహాన్ని ట్యాంక్ బండ్ మీద పెట్టాలని ఒకటి మా డిమాండ్ని, చిరకాల డిమాండ్ను మీరు ప్రస్తావించిన రక. అది 3వ తేదీ వారి యొక్క జయంతి ఉన్నది. కాబట్టి ఆ 3వ తేదీ అధికారికంగా జరిపే విధంగా చూసి మీరు కూడా దొడ్డి కొమరయ్య గారి ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు కూడా పాల్గొని చేస్తే చాలా బాగుంటుంది అక్క. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను. జై తెలంగాణ, జై బీసీ.